ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 24 మే 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, దేహీ అభిమానులైన తండ్రి మీకు దేహీ అభిమాని భవ అనే పాఠమును చదివిస్తున్నారు. దేహాభిమానాన్ని త్యజించడమే ఈ సంగమ యుగంలో మీరు చేసే పురుషార్థము అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, దేహాభిమానులుగా అయినందువలన మొట్టమొదట ఉత్పన్నమయ్యే వ్యాధి ఏమిటి? సమాధానము, నామరూపాల యొక్క వ్యాధి. ఈ వ్యాధియే వికారీగా చేస్తుంది. అందుకే తండ్రి చెప్తున్నారు, ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసమును చేస్తూ ఉండండి. ఈ శరీరం పైన మీకు ఎలాంటి తగులుబాటు కూడా ఉండకూడదు. దేహము పైన ఉన్న మోహము వదిలి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేసినట్లయితే పవిత్రముగా అయిపోతారు. తండ్రి మీకు జీవన బంధనము నుండి జీవన్ముక్తులుగా అయ్యే యుక్తిని తెలియజేస్తున్నారు. ఇదే వారు నేర్పించే చదువు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మాభిమానులుగా లేక దేహీ అభిమానులుగా అయ్యి కూర్చోండి అని చెప్తున్నారు. ఎవరిని స్మృతి చెయ్యాలి? తండ్రిని కదా. తండ్రిని తప్ప మరెవ్వరిని స్మృతి చెయ్యకూడదు. తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తూ ఉన్నప్పుడు మరి వారినే స్మృతి చెయ్యాలి కదా. అనంతమైన తండ్రి వచ్చి దేహీ అభిమాని భవ, ఆత్మాభిమాని భవ అని అర్థం చేయిస్తున్నారు. దేహాభిమానాన్ని వదులుతూ వెళ్ళండి. అర్ధకల్పం మీరు దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అర్ధకల్పము దేహీ అభిమానులుగా ఉండాలి. సత్య త్రేతాయుగాల్లో మీరు ఆత్మాభిమానులుగా ఉండేవారు. అక్కడ మేము ఆత్మలము అని, ఇప్పుడు ఈ శరీరం ముసలిదిగా అయిపోయింది అని, దీనిని ఇప్పుడు మేము వదలాలి అనేది మీకు అక్కడ తెలిసిపోతుంది. ఇది వస్త్రాన్ని మార్చుకోవడం వంటిది. మీరు కూడా పాత శరీరాన్ని వదిలి మరొక శరీరంలో ప్రవేశిస్తారు. అందుకే మీరు ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వాలి. అలా తయారు చేసేది ఎవరు? తండ్రియే కదా. ఎందుకంటే వారు సదా ఆత్మాభిమానిగా ఉంటారు. వారెప్పుడూ దేహాభిమానిగా అవ్వరు. భలే ఒక్కసారి ఇక్కడికి వస్తారు, అయినా కూడా దేహాభిమానంలోకి అయితే శివబాబా ఎప్పుడూ రారు. ఎందుకంటే ఈ శరీరం వారిది కాదు, పరాయిది, అప్పుగా తీసుకున్నది. ఈ శరీరం పైన వారికి ఎలాంటి ఆకర్షణ ఉండదు. అద్దెకు తీసుకున్న వారికి మోహము ఉండదు కదా. ఈ శరీరం వదిలే తీరాలని వారికి తెలుసు. నేనే వచ్చి పిల్లలైన మిమ్మల్ని పావనముగా తయారు చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. మీరు సతో ప్రధానంగా ఉండేవారు, మళ్ళీ మీరే తమో ప్రధానులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పావనముగా అయ్యేందుకు మీకు నాతో యోగం చేయడం నేర్పిస్తాను. యోగము అనే పదానికి బదులు స్మృతి అనే పదం వాడడం చాలా మంచిది. మీకు స్మృతి చేయడం నేర్పిస్తాను. పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు మీరు కూడా తండ్రిని స్మృతి చెయ్యాలి. ఆత్మయే స్మృతి చేస్తుంది. రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు పిల్లలైన మీరు దేహాభిమానులుగా అయిపోతారు. తండ్రి వచ్చి మళ్ళీ ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు. దేహాభిమానులుగా అయినందువలన నామరూపాలలో చిక్కుకుపోతారు, వికారీలుగా అవుతారు. లేకుంటే ముందు మీరందరూ కూడా నిర్వికారులుగా ఉండేవారు. పునర్జన్మలు తీసుకుంటూ వికారీలుగా అయిపోయారు. జ్ఞానము అని దేనిని అంటారో, అసలు భక్తి అని దేనిని అంటారో తండ్రి వచ్చి మనకు అర్థం చేయించారు. భక్తి ద్వాపర యుగం నుండి కదా ప్రారంభమవుతుంది. అప్పుడు పంచ వికారాల రూపీ రావణుని స్థాపన జరుగుతుంది. భారతదేశంలోనే రామరాజ్యము, రావణ రాజ్యము అని అంటారు.
అయితే రామరాజ్యం ఎంత సమయం ఉంటుందో, రావణ రాజ్యం ఎంత సమయం నడుస్తుందో ఇది మాత్రం ఎవరికీ తెలియదు. ఇప్పుడు అందరూ తమో ప్రధానముగా అయి రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. జన్మించడమే భ్రష్టాచారం ద్వారా జరుగుతుంది కదా. అందుకే దీనినే వికారీ ప్రపంచము అని అంటారు. నూతన ప్రపంచానికి పాత ప్రపంచానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది. నూతన ప్రపంచంలో ఒక్క భారతదేశం మాత్రమే ఉండేది. భారతదేశం వంటి పవిత్ర ఖండముగా ఇంకే ఖండము అవ్వజాలదు. అంతేకాక భారతదేశం వంటి అపవిత్ర ఖండంగా కూడా ఇంకే ఖండము అవ్వదు. పవిత్రముగా ఉండేదే మళ్ళీ అపవిత్రముగా అవుతుంది, మళ్ళీ అదే పవిత్రముగా అవుతుంది. దేవీ దేవతలు పవిత్రముగా ఉండేవారు అని, పునర్జన్మలు తీసుకుంటూ అపవిత్రముగా అయిపోయారు అనేది బాబా మనకిప్పుడు అర్థం చేయించారు. అందరికంటే ఎక్కువ జన్మలు తీసుకున్నవారు వీరే. తండ్రి అర్థం చేస్తున్నారు, నేను అనేక జన్మల అంతిమ జన్మలోనే అంతిమ సమయంలో వస్తాను. ఈ మొదటి నెంబర్ వారే 84 జన్మలు పూర్తి చేసుకుని వానప్రస్థంలోనికి వస్తాడు. అప్పుడు నేను ప్రవేశం చేస్తాను. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులు కూడా ఉన్నారు. అయితే తమో ప్రధానంగా అయిపోయినందువలన ఎవ్వరికీ తెలియదు. ఎవరి జీవిత చరిత్ర కూడా ఏ మనిషికి తెలియదు. పూజలు చేస్తారు, కానీ మూఢనమ్మకంతో చేస్తారు. భక్తిని బ్రాహ్మణుల రాత్రి అని అంటారు. సత్య త్రేతాయుగాలను బ్రాహ్మణుల పగలు అని అంటారు. ఇప్పుడు బ్రహ్మ ప్రజాపిత కనుక తప్పకుండా వారి పిల్లలు కూడా ఉంటారు కదా. బ్రాహ్మణ కులం ఉంటుంది, కానీ బ్రాహ్మణుల వంశం ఉండదు. బ్రాహ్మణులు ఉన్నతమైన వారు. సిక అని కూడా అంటారు. పిలక కూడా కనిపిస్తుంది. అత్యంత ఉన్నతమైన చదువును చదివించేవారు పరంపిత పరమాత్మ శివుడు. వారికి ఒకే పేరు ఉంది, కానీ భక్తి మార్గంలో అనేక పేర్లు పెట్టేశారు. భక్తి మార్గంలో చాలా ఆడంబరం ఉంది. లెక్కలేనన్ని చిత్రాలు, మందిరాలు, యజ్ఞము, తపము, దానము, పుణ్యము మొదలైనవన్నీ చేస్తారు. భక్తి ద్వారా మళ్ళీ భగవంతుడు లభిస్తాడు అని అంటారు. ఎవరికి లభిస్తాడు? ఎవరైతే మొట్టమొదట వస్తారో వారే మొట్టమొదట భక్తి ప్రారంభిస్తారు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా ఎవరైతే అవుతారో వారే యథా రాజా రాణి తదా ప్రజ. సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు, అహింస పరమో దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. భారతదేశంలో మొదట్లో ఒకే ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. అప్పుడు అపారమైన ధనరాశులు ఉండేవి. తండ్రి స్మృతినిప్పిస్తున్నారు, మొట్టమొదట దేవీ దేవతా ధర్మానికి చెందిన మీరు మాత్రమే 84 జన్మలు తీసుకుంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. ఉండేది కేవలం 84 జన్మలే. కానీ వారు 84 లక్షల జన్మలు అని అనేస్తారు. కల్పం యొక్క ఆయువు కూడా లక్షల సంవత్సరాలు అని అంటారు. కానీ ఇది 5000 సంవత్సరాల డ్రామా అనేది తండ్రి మనకు అర్థం చేయించారు. అందువలన దీనిని జ్ఞానము అంటారు. జ్ఞానసాగరులు ఒక్క శివబాబాయే అనే మహిమ కూడా చేయబడుతుంది. వారేమో హద్దులోని తండ్రులు, వీరు బేహద్దు తండ్రి. హద్దు తండ్రులు ఉన్నా కానీ బేహద్దు తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. దుఃఖం కలిగినప్పుడు కదా బేహద్దు తండ్రి జ్ఞాపకం వస్తారు. పునర్జన్మలు తీసుకుంటూ ప్రపంచం పాతదిగా చాలా తమో ప్రధానంగా అయిపోతుంది. అప్పుడు మళ్ళీ తండ్రి వస్తారు. సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది. ఎవరి ద్వారా లభిస్తుంది? అనంతమైన తండ్రి ద్వారా. కావున ఇప్పుడు అందరూ కూడా జీవన బంధంలో ఉన్నారు, పతితులుగా ఉన్నారు. మళ్ళీ మనమంతా పావనంగా తయారు కావాలి.
ఇది 1 సెకండ్ విషయమే అంటున్నారు బాబా. జ్ఞానము కూడా 1 సెకండుదే. ఎందుకంటే చదువేమో మీరు చాలా చదువుతారు. అక్కడ మనుషులను చదివిస్తారు. చదివేదేమో ఆత్మయే, కానీ దేహాభిమానం కారణముగా స్వయాన్ని ఆత్మ అనేది మరిచి మేము ఫలానా మినిస్టర్లము అని, ఫలానా వారమని అంటారు. వాస్తవానికి అది ఆత్మ స్త్రీ లేక పురుషుని పాత్ర శరీరం ద్వారా అభినయిస్తున్నాము అనేది మర్చిపోతారు. వాస్తవానికి ఆత్మయే శరీరం ద్వారా పాత్రాభినయం చేస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర చేస్తూ ఒక్కొక్క విధంగా అవుతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు ఈ పాత ప్రపంచము నూతన ప్రపంచముగా మారిపోతుంది. ప్రపంచ చరిత్ర భూగోళం తప్పకుండా పునరావృతమవుతుంది. నూతన ప్రపంచం సతో ప్రధానమైనది. ఇల్లు కూడా మొదట్లో కొత్తదిగా ఉంటుంది. అప్పుడు దానిని సతో ప్రధానమని అంటారు. తర్వాత పోను పోను శిథిలావస్థకు చేరుకుని తమో ప్రధానంగా అయిపోతుంది. ఈ అనంతమైన నాటకము లేక సృష్టి చక్ర జ్ఞానమును అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది చదువు, అంతేకాని భక్తి కాదు. భక్తిని చదువు అని అనరు. ఎందుకంటే భక్తిలో లక్ష్యము ఉద్దేశ్యము ఏదీ ఉండదు. జన్మాంతరాలు వేదశాస్త్రాలు మొదలైనవి చదువుతూ ఉంటారు. ఇక్కడ ప్రపంచాన్ని మార్చాలి. సత్య త్రేతాయుగాలలో భక్తి ఉండదు. భక్తి మొదలయ్యేదే ద్వాపరము నుండి. ఈ తండ్రి ఆత్మిక పిల్లలకు ఇదంతా అర్థం చేయిస్తున్నారు. దీనిని ఆత్మిక జ్ఞానము అని అంటారు. ఆత్మిక జ్ఞానమును నేర్పించేది ఎవరు? పరమాత్మ లేక పరంపిత. వారు మాత్రమే నేర్పిస్తారు. ఎందుకంటే వారు అందరి వారు కదా. లౌకిక తండ్రిని ఎప్పుడూ కూడా పరంపిత అని అనరు. పారలౌకిక తండ్రిని పరంపిత అని అంటారు. వారు పరంధామంలో ఉండేవారు. తండ్రిని స్మృతి చేస్తున్నప్పుడు ఓ గాడ్, ఓ ఈశ్వర అని అంటారు. వాస్తవానికి అతని పేరు ఒక్కటే, అయితే భక్తిలో అనేక పేర్లను వారికి ఇచ్చేస్తారు. భక్తి చాలా వ్యాపించి ఉంది. అవన్నీ మానవ మతాలు. ఇప్పుడు మానవులకు ఈశ్వరీయ మతం చాలా అవసరము. ఈశ్వరీయ మతాన్నే శ్రీమతము అని అంటారు. శ్రీ 108 మాల తయారవుతుంది కదా. ఇది ప్రవృత్తి మార్గంలోని వారి మాల. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ మెట్లు దిగుతూ దివాళా తీస్తారు. బుద్ధి కూడా దివాళా తీస్తుంది కనుక మనుషులు దివాళా తీస్తారు. 100% సంపన్నంగా ఉండువారే ఇప్పుడు దివాళా తీసేశారు. బుద్ధికి తాళం వేయబడింది. అయితే ఆ తాళం వేసింది ఎవరు? గోడ్రేజ్ తాళం వేయబడుతుంది. భారతదేశం ఎంత నెంబర్ 1గా ఉండేదో అంత బాగా ఏ ఇతర ఖండము ఉండేది కాదు. భారతదేశానికి చాలా మహిమ ఉంది. భారతదేశము సర్వధర్మాల వారికి కూడా చాలా పెద్ద పుణ్య తీర్థస్థానము. అయితే డ్రామానుసారముగా గీతను మాత్రం ఖండితం చేసేసారు. భారతదేశమే కాదు, ప్రపంచమంతా తప్పు చేసింది. భారతదేశంలోనే గీతను ఖండించారు. ఈ గీతా జ్ఞానము ద్వారా తండ్రి నూతన ప్రపంచాన్ని తయారు చేస్తారు. సర్వులకు సద్గతిని ఇస్తారు. భారతదేశం అన్నింటికంటే ఉన్నతమైనదిగా, చాలా ధనవంతమైన ఖండముగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా తయారవుతూ ఉంది. ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షము. దీని బీజమైతే ఉపరి భాగంలో అంటే పై భాగంలో ఉంటుంది. ఆ బీజమును వృక్షపతి అని అంటారు. బృహస్పతి దశ కూర్చుంటుంది కదా. తండ్రి అర్థం చేయిస్తారు, వృక్షపతి అయిన నేను వచ్చినప్పుడు భారతదేశానికి బృహస్పతి దశ కూడా వస్తుంది, ఉన్నతముగా తయారైపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే రావణుడు వస్తాడో అప్పుడు మాత్రం రాహు దశ తయారైపోతుంది. భారతదేశం యొక్క స్థితి అధ్వానంగా అయిపోతుంది. అక్కడ
అక్కడ మీ ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు పవిత్రులుగా ఉంటారు కదా మొదటి అర్ధకల్పంలో. అర్ధకల్పం మీరు 21 జన్మలు తీసుకుంటారు, మిగిలిన అర్ధకల్పం భోగులుగా అయిపోతారు కాబట్టి ఆయుష్ కూడా తగ్గిపోతుంది. అప్పటి నుండి మీరు 63 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు సతో ప్రధానముగా అవ్వాలి కనుక నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. ఇప్పుడు సర్వధర్మాల వారు తమో ప్రధానంగా ఉన్నారు. ఈ జ్ఞానాన్ని మీరు అందరికీ ఇవ్వవచ్చు. సర్వాత్మల తండ్రి ఒక్కరే, అందరూ సోదరులై. ఎందుకంటే ఆత్మలమైన మనమంతా ఒక్క తండ్రికి పిల్లలము. భలే హిందూ ముస్లింలు సోదరులు అని అంటారు, కానీ అర్థమే తెలియదు. ఆత్మ అయితే ఇది రైటు అని చెప్తుంది. సోదరులందరికీ తండ్రి అయితే ఒక్కరే. పెద్ద బాబాయే కదా వారసత్వమునివ్వాలి. వారు వచ్చేది భారతదేశంలోనే. అందుచేతనే మనం శివ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటాము. అయితే వారు ఎప్పుడు వచ్చారు అనేది ఎవ్వరికీ తెలియదు. 5 వికారాలతో మీరు యుద్ధం చెయ్యాలి. కామము మీకు నెంబర్ 1 శత్రువు. రావణుణ్ణి తగలబెడతారు. అయితే అతడు ఎవరు, అతన్ని ప్రతి సంవత్సరం ఎందుకు కాలుస్తారు అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ద్వాపరయుగం నుండి మీరు క్రిందకి దిగుతూ ఇప్పుడైతే చాలా పతితంగా అయిపోయారు. ఒకవైపు శివబాబాని స్మృతి చేస్తూ పూజిస్తారు, మరొక వైపు భగవంతుడు సర్వవ్యాపి అని నింద చేస్తూ ఉంటారు. ఎవరైతే మిమ్మల్ని విశ్వాధికారులుగా తయారు చేశారో వారినే మీరు మాయా చక్రంలోకి వచ్చి నిందిస్తారు. తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలు, మీరు నన్ను లెక్కలేనన్ని జన్మల్లోకి తీసుకుని వెళ్ళిపోయారు. కణకణంలో ఉన్నానని అనేశారు. అయితే పిల్లలు ఇలా నిందించడం కూడా, ఇలా గ్లాని చేయడం కూడా డ్రామాలో నిశ్చితమైపోయింది అని తండ్రి అంటున్నారు. అనంతమైన తండ్రిని గ్లాని చేస్తూ ఎంతో పాపాత్ములుగా తయారైపోయారు. ఇది రావణ రాజ్యం కదా. ఇప్పుడు అందరూ భక్తులేనని కూడా మీకు తెలుసు. సర్వులకు సద్గతినిచ్చేది ఎవరు? సత్యఖండమును స్థాపన చేసే సర్వుల తండ్రి. రావణుణ్ణి బాబా అని అనరు. ప్రతి ఒక్కరిలో 5 వికారాలు ఉన్నాయి. వికారం ద్వారానే జన్మిస్తారు. అందుకే భ్రష్టాచారులు అని అంటారు. దేవతలను సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. ఇప్పుడున్నవారు సంపూర్ణ వికారులు. పూజ్యులుగా ఉన్న దేవతలే మళ్ళీ పూజారులుగా అవుతారు. వారేమో ఆత్మయే పరమాత్మ అని అంటారు. తండ్రి చెప్తున్నారు, ఇది పెద్ద తప్పు. కానీ ఇప్పుడైతే మొట్టమొదట స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకోండి. ఆత్మలమైన మనమిప్పుడు బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళము. మళ్ళీ తర్వాత తిరిగి మనమే దేవతా కులంలోకి వెళ్తాము. ఈ బ్రాహ్మణ కులము సర్వోన్నతమైనది. బ్రాహ్మణుల వంశం లేదు, బ్రాహ్మణులకు పిలక ఉంది. మీరు బ్రాహ్మణులు కదా. అందరికంటే పైనున్నవారు శివబాబా. భారతదేశంలో విరాట రూపాన్ని తయారు చేస్తారు. కానీ అందులో పిలక అయిన బ్రాహ్మణులు కానీ బ్రాహ్మణుల తండ్రి కానీ లేరు. అర్థమే తెలియదు. త్రిమూర్తి అంటే ఏమిటో కూడా అర్థం చేసుకోరు. లేకుంటే భారతదేశపు జాతీయ చిహ్నము త్రిమూర్తి శివుడై ఉండాలి. ఇప్పుడైతే ఇది ముళ్ళ అడవిలాగా ఉంది. అందుకే అడవి జంతువులను జాతీయ చిహ్నంగా చేశారు. అందులో మళ్ళీ సత్యమేవ జయతే అని వ్రాసుకున్నారు. సత్యయుగంలో ఆవు పులి కలిసి నీరు త్రాగినట్లు చూపిస్తారు. సత్యమేవ జయతే అనగా విజయము అని అర్థము. అక్కడ అందరూ పాలు పంచదార వలె ఉంటారు, కానీ ఉప్పు నీరు వలె ఉండరు. రావణ రాజ్యంలో ఉప్పు నీరు, రామరాజ్యంలో పాలు పంచదారగా అవుతారు. దీనినైతే ముళ్ళ అడవి అని అంటారు. మొట్టమొదట ఒకరికొకరు మొదటి నెంబరు ముళ్ళైన వికారంతో గుచ్చుతారు. కామం మహాశత్రువు అని తండ్రి తెలియచేస్తున్నారు.
ఇది ఆది మధ్యాంతాలు దుఃఖం ఇచ్చేది. దీని పేరే రావణ రాజ్యం కదా. ఈ 5 వికారాలపైన విజయం పొంది మీరు జగజ్జీతులుగా అవ్వండి. ఈ అంతిమ జన్మలో నిర్వికారులుగా అవ్వండి. మీరు తమో ప్రధానంగా చాలా పతితులుగా అయిపోయారు. మళ్ళీ సతో ప్రధానంగా పావనముగా తయారు కావాలి. గంగానది పతిత పావని కాదు. శరీరానికి ఉన్న మైలను ఇంటిలో ఉన్న నీటితో కూడా తొలగించుకోవచ్చు కదా. కానీ ఆత్మ అయితే అంత ఈజీగా శుభ్రం కాదు. భక్తి మార్గంలో అయితే లెక్కలేనంతమంది గురువులు ఉన్నారు. సద్గతినిచ్చే సద్గురువు ఒకే ఒక్కరు, వారే సుప్రీం తండ్రి, సుప్రీం టీచరు, సుప్రీం సద్గురువుగా కూడా అయ్యారు. వారే మీకు సృష్టి చక్రపు ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సతో ప్రధానముగా అయ్యేందుకు ఒక్క తండ్రిని తప్ప మరెవ్వరిని కూడా స్మృతి చెయ్యకూడదు. దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసమును చేస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, అందరితో కూడా క్షీరఖండం వలె అంటే పాలు పంచదార వలె ఉండాలి. ఈ అంతిమ జన్మలో వికారాలను జయించి విజయులుగా అయ్యి జగజ్జీతులుగా తయారు కావాలి. ఈరోజు వరదానము, తండ్రి ఛత్రఛాయలో సదా ఆనందాన్ని అనుభవం చేసి చేయించే విశేష ఆత్మా భవ. ఎక్కడైతే తండ్రి యొక్క ఛత్రఛాయ ఉంటుందో అక్కడ మాయ నుండి సురక్షితంగా ఉంటారు. ఛత్రఛాయ లోపలికి మాయ రాలేదు కదా. శ్రమ నుండి స్వతహాగానే దూరం అయిపోతారు, ఆనందముగా ఉంటారు. ఎందుకంటే శ్రమ పడుతూ ఉంటే ఆ శ్రమ ఆనందాన్ని అనుభవం చెయ్యనివ్వదు. ఛత్రఛాయలో ఉండే ఇటువంటి విశేషమైన ఆత్మలు శ్రేష్టమైన చదువును చదువుతూ కూడా ఆనందముగా ఉంటారు. ఎందుకంటే వారికి మేము కల్పకల్పము విజయీ ఆత్మలము, మేము పాస్ అయ్యే ఉన్నాము అనే నిశ్చయం ఉంటుంది. కనుక సదా ఆనందముగా ఉండండి. ఇతరులకు ఆనందముగా ఉండే సందేశాన్ని ఇస్తూ ఉండండి. ఇదే మీరు చేయవలసిన సేవ. స్లోగన్, ఎవరికైతే డ్రామా రహస్యం తెలియదో వారే కోపగించుకుంటారు. అచ్చా, ఓం శాంతి.